నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ కన్నప్ప టీజర్ చూసారా? ఈరోజు చూసాను నేను. సో ఆ టీజర్ని బట్టి అంటే మనం ఇప్పటి వరకు కన్నప్ప అని అంటే మనకు ఒకళ్ళే గుర్తొస్తారు, అది కూడా భక్త కన్నప్ప గుర్తొస్తూ ఉంటారు. అంటే ఈ స్టోరీ బేస్డే అనిపించిందా మీకు టీజర్ ప్రకారం? వేరే ఏదైనా స్టోరీ లాగా అనిపించిందా? ఎందుకంటే చాలా మంది అంటే నటి ఉన్నట్లు ఇందులో ఉన్నారు. అంటే సెన్సేషనల్ క్రియేట్ చేసిన వాళ్ళు హైయెస్ట్ అందరూ పాపులర్ హీరో హీరోయిన్లు మాత్రమే ఉన్నారు. సో ఈ మూవీ గురించి మీ అప్డేట్ ఏంటంటారు? అంటే భక్త కన్నప్ప స్టోరీయా, లేకపోతే కన్నప్పని వేరేలాగా సృష్టిస్తున్నారు అని అంటారా? ముందుగా లక్ష్మి గారు, ఇప్పుడు ఏమైపోయిందంటే సినిమా ఫ్రీడమ్ ఉన్నది ఫిల్మ్ ఇండస్ట్రీకి. ఇష్టానుసారం ఎట్లా అంటే అట్లా తీసుకోవచ్చు. దానికి అద్దు బద్దు లేకుండా పోయింది. ప్రజలకు ఏదైతే ఉందో ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇక్కడ ఏదైతే ఉందో గతంలో సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీకి ఏదైతే ఉందో చాలా వ్యత్యాసం ఉంది. అప్పుడు ఏంటంటే మామూలుగా 5,000 4,000 ఇస్తే కూడా యాక్టర్ దొరికిరు, వాళ్ళు చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే బడ్జెట్ ఎక్కువైపోయింది, డబుల్ బడ్జెట్. ఒక్కొక్క హీరోకు 60, అక్షయ్ కుమార్కు 70 కోట్లు, ప్రభాస్ కూడా 100 కోట్లు, ఈ రకంగా 100 కోట్లు పెట్టినప్పుడు ఏదైతే ఉందో ఇది చేయడానికి వీళ్ళు సినిమా ఇండస్ట్రీ పెడుతున్నారు కరెక్టే. అది ఒక ఏదైతే ఉందో సామాజిక బాధ్యత అన్నది మర్చిపోయారు వాళ్ళు. సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు కదా, సామాజిక బాధ్యత సినిమా ఇండస్ట్రీస్కి ఉండాలి. కానీ గతంలో ఉన్న సినిమా సామాజిక బాధ్యతను ప్రస్తుతం ఉన్న సినిమా ఇండస్ట్రీ ఏదైతే ఉందో మనకు డబ్బులే ముఖ్యము, బిజినెస్ చేయాలి, పెద్ద మొత్తం పెట్టాలి, 100 కోట్ల పెట్టుబడి పెట్టాలి, ప్యాన్ ఇండియాలో అవి ఇష్టం ఉన్నట్టు సంపాదించుకోవాలన్న కాడికి వచ్చారు. గతంలో మీరు పుట్టకముందే భక్త కన్నప్ప సినిమా ఉండే, మేము ఇక్కడ వెంకటేశ్వర సినిమా థియేటర్లో చూస్తున్నాం నారాయణగూడలో. అలా కృష్ణంరాజు భక్త కన్నప్ప అన్నట్టు. అది వాస్తవంగా ఏదైతే ఉందో ధార్మికంగా అది గతంలో జరిగిన చరిత్ర ప్రకారమే ఆ భక్త కన్నప్ప సినిమా తీయడం జరిగింది. అందులో ఒక స్టోరీకి ఇప్పుడు చూసిన దాని స్టోరీ కంటే ఇది మొత్తం నాకు తెలిసి చాలా వ్యత్యాసం ఉన్నది. ఇది ఏదైతే ఉందో కొద్దిగా పబ్లిక్లో ఎంటర్టైన్మెంట్ రావడానికి హాలీవుడ్ మూవీ టైప్లా వీళ్ళన్నీ ప్రొజెక్షన్ ఇచ్చేసి ఇప్పుడు యానిమేషన్ టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి ఈ రకంగా చేద్దామని తీసుకున్నారు. ఇక కాకపోతే ఏంటన్నది వీళ్ళకి ఇప్పుడు పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఏంటంటే గతంలో సినిమా తీసిన వాళ్ళు చాలామంది లోపలికైన వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఏదైతే ఉందో పాన్ ఇండియా మూవీస్లో కాబట్టి వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఆ లాంగ్వేజ్లకు కన్వర్ట్ అయిపోతున్నది కాబట్టి వీళ్ళకి డబ్బులు వచ్చే ఆస్కారం ఉంది. కాకపోతే ఏదైతే ఉందో అది ఎంత మటుకు సక్సెస్ అవుతుంది అనేది ప్రజలు ఎంత మటుకు చూస్తారన్నది కూడా చూడాలి. కాకపోతే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏదైతే ఉందో మేము గతంలో సినిమాలు చూసినప్పుడు మినిమం 3 గంటలు ఉంటుండే సినిమా. బెన్హార్ అనే సినిమా ఉన్నది, 11 ఆస్కార్ అవార్డులు వచ్చింది, హైయెస్ట్ ఆస్కార్ అవార్డ్స్ మూవీ. అది 4.5 గంటలు, అది 2 ఇంటర్మిషన్లు ఇస్తారు. 4.5 గంటలు సినిమానే, సినిమా 2 ఇంటర్మిషన్లు ఇస్తారు. మళ్ళీ అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది. మీరు చూడరు, మీకు బెన్నార్ అనేది దొరుకుతుంది. 11 ఆస్కార్ అవార్డులు వచ్చినాయి, ఇంత మటుకు ఏ సినిమాకి రాలేదు. అలా లాస్ట్కు చారియాట్ రేస్ అంటే రథాలది పోటీ ఉంటుంది అన్నట్టు. వేరే లాంగ్వేజ్, అది హాలీవుడ్ మూవీ. హాలీవుడ్ మూవీ పాపులర్ టాప్ మూవీ అది. మన ఇక భారతదేశానికి వస్తే భారతదేశంలో టాప్ మూవీ అంటే మొఘలే ఆజం వచ్చింది, మొఘలే ఆజం తర్వాత పాకీజా వచ్చింది, పాకీజా తర్వాత ఇది మన ఇది షోలేను కూడా ఇప్పటికే వాళ్ళు దాన్ని బీట్ చేయలేదు కాబట్టి ఆ రకంగా వచ్చాక ఇప్పుడు ఎన్ని తీసినా ఏమైపోయిందంటే గతంలో సినిమా థియేటర్లు ఏదైతే ఉందో మన సినిమా థియేటర్లలో చాలా 100 సినిమా థియేటర్లు ఉన్న సిటీలో. ఇప్పుడు ఏదైపోయింది, ఇప్పుడు ఈ మాల్స్ వచ్చిన తర్వాత అవన్నీ ఒకటి అన్ని మూతపడ్డాయి. ఇప్పుడు సింగిల్ థియేటర్ ఉన్న వాళ్ళకి సింగిల్ సినిమా టాకీస్కు నో పిక్చర్ అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ కాకి వచ్చారు. అట్లా వరకు ఏదైతే ఉందో చాలా దయనీయమైన పరిస్థితి. కాకపోతే సినిమా టాకీస్ పెట్టిన వాళ్ళు కాపాడుకున్న వాళ్ళకు దానికి ఏదైతే రియల్ ఎస్టేట్ వాల్యూ ఆర్థికంగా ఏదైతే ఉందో అక్కడ స్థలం రేటు బాగా పెరిగింది కాబట్టి వాళ్ళకి నష్టం అన్నది ఏం లేదు. కాకపోతే గతంలో చాలామంది నష్టపోయిన వాళ్ళు సినిమా థియేటర్ పెట్టి కూడా సినిమాలు ఆడకుండా కూడా. అప్పుడు ఇక్కడ భక్త కన్నప్పను ఆయన టీజర్ ప్రకారం అయితే నా ఉద్దేశం ఆయన స్టోరీని దాన్ని మొత్తం ఏదో రకరకాల ఏదో కొద్దిగా ఇటాటో రాసేసి దాన్ని తీసుకొచ్చారు. మీరు చూసిన సినిమా స్టోరీ ఏంటి భక్త కన్నప్పది? భక్త కన్నప్ప అంటే ఒక గూడెం అధిపతి, ఆయన పెద్ద ఇది ఉంటారు. అయితే దాన్ని ఆయనను శివభక్తుడు, ఆయన పరీక్షించడానికి శివుడు కూడా దిగుతాడు. ఇద్దరు వేటాడి ఏం సంగతి అన్నారు. తర్వాత ఆయన లింగంకు పోస్తుంటే ఆయన ఏదైతే ఉందో ఆయన కన్ను ఏడుస్తూ ఉంటే రక్తం కారుతుంటుంది శివుని లింగంకు రక్తం కారుతూ ఉంటే అప్పుడు భక్త కన్నప్ప ఏం చేస్తాడు, ఒక కన్ను తీసి పెడతాడు. పెట్టిన తర్వాత ఇంకో కంట్లకెళ్ళి కారుస్తుంది.
ఈ కన్ను తీస్తే ఎట్లా నాకు కనిపించదని చెప్పేసి ఆ కన్ను దగ్గర ఈయన కాలు బొట్టుకుండలు పెట్టుకొని అప్పుడు తీసి ఇంకో కన్ను రిప్లేస్ చేస్తాడు అన్నట్టు దాంట్లో. అది రియల్ స్టోరీ. కృష్ణరాజు గ్రేట్ యాక్టర్, బాగా చేసిండు. కాకపోతే ఇంకోటి ఏంటంటే మా బ్లెస్సింగ్ అండ్ డిస్గైజ్ వాళ్ళ చిన్న ఆయన చేసిన కథలో మళ్ళీ ప్రభాస్ రావడం ఒక హర్షించదగ్గ విషయం, మంచి విషయం అది. అట్లా అందుకోసము భక్త కన్నప్ప కానీ ఏది కానీ ఇప్పుడు ఏదైతే ఉందో గతంలో ఉన్న స్టోరీలని మారుస్తున్నారు. కాకపోతే కాపీరైట్ 10 ఏళ్ళలో ఉంటుంది కాబట్టి తర్వాత ఎవరైనా ఏమైనా తీసుకోవచ్చు అంటారు. ఇక్కడ సినిమా ఇండస్ట్రీ సామాజిక బాధ్యత విస్మరించిపోయింది. ఇవాళ కొన్ని వర్గాలే సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్నారు. ఇప్పుడు ప్రతి రంగంలో వాళ్ళే శాసిస్తున్నారు కాబట్టి అది నడుస్తూ ఉన్నది. దాని మీద పోయేటోళ్ళు కూడా అందరు ఓరు. ఎందుకంటే సినిమాలు తీసిన చాలామంది కూడా రోడ్డు మీద పడ్డ వాళ్ళు ఉన్నారు, చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు ప్రొడక్షన్లో ఎందుకు రిలీజ్ కాకుండా. అందుకోసము భక్త కన్నప్ప రియల్ అది స్టోరీ ఉంటే అది అవుతుంది. కాకపోతే ఏంటంటే పైసలు ఆర్థికంగా వీళ్ళకేమి ఇబ్బంది ఉండదు. ప్యాన్ ఇండియా రిలీజ్లో డబ్బులు వస్తాయి. కాకపోతే మోహన్ బాబు చాలా డేర్ చేసి అంత పెద్ద పెట్టుబడి పెట్టి తీయడం అనేది హర్షించదగ్గది. అంటే ఎంతో మంది నటీమణులను తీసుకొని అంతమంది మొత్తం మల్టీ స్టారర్ మూవీ పెట్టడం అనేది. కాకపోతే వాళ్ళ అది ఎంత మటుకు ఆడుతుంది అన్నది ఉన్నది. ఇప్పుడు ముందర మా టైం లాగా 100 రోజులు లేకపోతే 200 సంవత్సరం నడిచిన మూవీలు కూడా ఉన్నాయి మన దగ్గర. డాన్ మూవీ తారక రామాల సంవత్సరం నడిచింది. షోలే రామకృష్ణ 70mm సంవత్సరం నడిచింది, 1 year. డైలీ 3 shows విన్నారా? మ్యాట్ని షో, మా తర్వాత ఫస్ట్ షో, సెకండ్ షో షోలే మూవీ అట్లా నడిచింది. పాకీజా కూడా ఈడ నడిచింది. ఇంకా దో ఆంకే బారాత అని ఒకటి ఉంటుంది, భయంకరమైన టెర్రర్ మూవీ అది. ఇక్కడ ప్యాలెస్ టాకీస్, ఇప్పుడు ఆబెట్స్ బిగ్ బజార్ అడుగు అది థియేటర్ ఉండే, అందులో నడిచింది. కాబట్టి మొఘల్ ఆజం కూడా చాలా ఫేమస్ మూవీ. పృథ్వీరాజ్ కపూర్ వీళ్ళందరూ ఉన్నారు కదా. ఈ మన ఎవరు ఈ మన ఏమి ఉంది కదా, కరిష్మా కపూర్ తండ్రి వాళ్ళ తాత అన్నట్టు ఆయన, రాజ్ కపూర్ వాళ్ళ తండ్రి. వీళ్ళు కపూర్స్ అంతా వీళ్ళు ఏదైతే ఉందో సింధ్ ప్రొవిన్స్కి వెళ్ళి ఇక్కడ మైగ్రేట్ అయ్యారు. ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్, అది బాంబేలో బేస్ అయ్యారు. ఈ వరకు ఉన్నది. అట్లా అప్పుడు కొన్ని ల్యాండ్ మార్క్ సినిమాలు వచ్చాయి, నడిచినాయి. ఇప్పుడు అవన్నీ ఏం లేదు, ఇది మొత్తం కమర్షియల్ అన్నట్టు. కల్పితాలు ఎక్కువ, డబ్బులు లాగడం ఎక్కువ. కాకపోతే ఏంటంటే మామూలు మనిషికి యాక్సెస్ లేకుండా ఉన్నది సినిమా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీస్ ఏదైతే మాల్స్ క్యాప్చర్ చేసినాక గరీబ్ వాళ్ళకు అందుబాటు లేకుండా పోయింది సినిమా ఇండస్ట్రీ. పేదలకు అందుబాటు లేదు. పేదలకు ఏదైతే ఉందో సింగిల్ థియేటర్ వాళ్ళ ఊర్లలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే ఉందో పోయి చూసుకునే వాళ్ళు ఉండే. నేను మొట్టమొదటి సినిమా చూసిన నేను సీతారామ కళ్యాణం చూసిన, ఫస్ట్ మూవీ నాది కామారెడ్డిలో. సెకండ్ మూవీ పల్నాటి యుద్ధం చూసిన. అప్పుడు ఎంత 35 పైసలు. 35 పైసలు. ఇప్పుడు ఏ పొజిషన్ అంటే ఇన్ఫ్లేషన్ ఎంత పోయింది, ఎక్కడ పోయింది అన్నది. ఇప్పుడు 150, 200, 500 అట. ఇప్పుడు అపర్ణ ఏదో పెద్ద మొన్న అపర్ణ వన్ అని అపర్ణ నియోన్ ఏదో మాల్ ఓపెన్ చేసిన 4 గంటలలో, అలా కొద్దిగా అడ్వాన్స్డ్. కాకపోతే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఎంత కంఫర్టబుల్ కోరుకుంటే అంత లగ్జరీస్కి వచ్చేసింది అన్నట్టు. టెక్నాలజీ పెరిగింది, ఏదైతే ఉందో కాస్ట్ కటింగ్ టైప్లో పోతలేరు వీళ్ళు. ఇక్కడ ఏమైంది నాకు తెలిసి చాలా భయంకరమైన సిచ్యువేషన్. ఈ సినిమా యాక్టర్లు, సినిమా స్టార్లు, క్రికెట్ ప్లేయర్స్ వీళ్ళ మీద దేశంలో మొత్తం ఇష్టం ఉన్నట్టు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు దేశానికి చేసేది శూన్యం. ఒక సైంటిస్ట్ కానీ, ఒక మంచి ఆఫీసర్ కానీ, అటువంటి వాళ్ళు రీసెర్చ్ స్కాలర్స్ కానీ, టాప్ బ్యూరో వాళ్ళకి ఎక్కడ కూడా ఏం లేదే, ఇటువంటి లేదే. మిలిటరీ, ఆర్మీ జనరల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏమి ఇస్తున్నారు చెప్పరు. అదే అంటున్నా నేను అనేది. ప్రజలు మూర్ఖులు అంటున్నా. జార్జ్ బెర్నార్డ్ షా ఏం చెప్పిండు, 11 మంది మూర్ఖులు ఆట ఆడుతుంటే 1000 మంది మూర్ఖులు ఆట చూస్తుంటారు అని. ఎందుకంటే మొత్తం ఒక రోజు అంతా పోతుంటుంది కదా. టెస్ట్ మ్యాచ్ అంటే అప్పుడు 5 రోజులు టైం వేస్ట్గా. క్రికెట్ నిజంగా ప్రొడక్షన్ ఓరియంటెడ్ లేదు, అది ఎంటర్టైన్మెంట్. అంటే అది బ్రిటిష్ వాడు పెట్టిపోయిండు. వాడు ఎందుకు పెట్టిండు, పని పాట లేదు కదా, టైం ఆడాలి. అది లగాన్ సినిమా వచ్చింది చూడరు, ఆ టైంలో వానికి. ఎందుకంటే బ్రిటిష్ వాడు టైం పాస్కు ఈ మొత్తం హెడ్ క్వార్టర్స్ కల్కటా, బాంబే ఎక్కడెక్కడ అవుతున్నారో, ఈవెన్ డెహ్రాడూన్ అక్కడెక్కడ కూడా వాళ్ళంతా క్రికెట్ గ్రౌండ్ పెట్టుకొని టైం పాస్ అన్నట్టు బ్రిటిష్ వాడు. అది ఏంటంటే మన క్రేజ్ అయిపోయింది. క్రేజ్ అయిపోయి ఇప్పుడు దాంతో వచ్చేది ఏమున్నది. ప్రజల మనీ ప్రజల మనీ కాదు, ఇక్కడ మ్యాన్ పవర్ వేస్ట్ అవుతున్నది. గవర్నమెంట్ అని ఇప్పుడు చైనా వాడు ఎందుకు పెడతలేడు క్రికెట్? మళ్ళీ చైనా పెడుతున్నాడా క్రికెట్? ఇంటర్నేషనల్ ఒలింపిక్స్లో పోతే టాప్ 1, టాప్ 2లా ఉంటాడు. మళ్ళీ మిగతా అది స్పోర్ట్స్ కానీ, గేమ్స్ కానీ. మళ్ళీ ఇది ఎందుకు పెట్టాడు? వాడు పని వేస్ట్ అవుతుంది కదా.
అది సమయం వృధా అవుతుంది, మ్యాన్ పవర్ తగ్గిపోతుంది, వర్కింగ్ అవర్స్ తగ్గిపోతాయి. అందుకోసం ఇటువంటి వాళ్ళు ఎంటర్టైన్ చేయరు చాలా దేశాలల్లో. ఈవెన్ నిజంగానే క్రికెటర్ల నేమ్స్ మనం చకచక చెప్పినట్టు, సినిమా ఇండస్ట్రీలో నేమ్స్ మనం చకచక చెప్పినట్టు, మనల్ని కాపాడుతున్న జవాన్లది తెలియదు, మన ఎవరు స్వతంత్ర పోరాటం చేసిన పోరాట యోధులు, స్వతంత్రానికి పోరాడిన యోధుల గురించి తెలియదు, మన రాజుల గురించి తెలియదు, మన రామాయణం తెలియదు, భగవద్గీతలో ఒక శ్లోకం తెలియదు. ఏందన్నది భగవద్గీత చూసిన పాప అనవారు, తీసిన పాప అనవారు, చదివిన పాప అనవారు. ఏమైనా ఉంటే కాకపోతే ఏదైతే ఉందో ఇంకా కొత్త ట్రెండ్ ఏదైతే ఉందో ఈ శ్మశాన వాటికలకు అప్పుడు ఆ గీతోపదేశాన్ని పెడతారు. అది మొత్తం వాళ్ళు నార్త్ ఇండియాలో చనిపోతే ఏం చేస్తారంటే రామ్నామ్ సత్య అని మోసుకుంటూ పోతారు. వినరా, రామ్నామ్ సత్య అని కూడా తీసుకుంటూ పోతారు. అట్లా ఆ రకంగా మన దేశంలో ఇప్పటి కూడా మనకు ఇది ఈ దుస్థితికి కారణం ఏదైతే ఉందో మొట్టమొదటికి వెళ్ళి మన పరిపాలకులు బ్రిటిషోని మొత్తం దారాదత్తం తీసుకొని ఈ రకంగా చేస్తున్నారు. ఇట్లా వారికి ఏమవుతుంది, మన దేశం రాను ఇప్పుడు ఒక యువతరానికి తగ్గిపోతుంటుంది జనాభా. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత యువజన జనాభా కలిగిన దేశం భారతదేశం. దాదాపు ఏదైతే ఉందో 140 కోట్లల్లో 70-75 కోట్లు యువకులే ఉన్నారు. వాళ్లకు ప్రభుత్వం ఏంది, ప్రజాప్రతినిధులు పరిపాలకులు చేయాల్సింది వాళ్ళకి పని కల్పించాలి, స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి, లేకపోతే ఇండస్ట్రీస్ పెట్టియాలి. వాళ్ళకి ఏదైనా పెట్టాలంటే 12 మార్గాలున్నాయి. మనసు అంటే మార్గాలకు కుదవలేదు, కానీ వాళ్ళకు పట్టింపు లేదు, చిత్తశుద్ధి లేదు. ప్రతి ఒక్కడు వచ్చిన 5 ఏళ్లలో ఏం దాచుకోవాలి పోవాలి, మళ్ళీ అధికారం ఎట్లా రావాలన్నదే తప్ప వాళ్ళకు ప్రజల మీద ఎవరు కూడా లేదు. కాకపోతే ఇక్కడ ప్రజలు తేరుకోవాలి, ప్రజలు ఖచ్చితంగా వాళ్ళని ఏం చేయాలన్నది చేయాలి. ధన్యవాదాలు అండి.